ఓం నమశివాయ. శివుడి వద్ద నంది, త్రిశూలము, పాము, రుద్రాక్ష, ఢమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి? తెలుసుకుందాము. ఆది పరాశక్తి జగజ్జనని అయిన పార్వతీదేవికి భర్త అయిన శివుడు అర్ధనారీశ్వరుడైనాడు. గణపతి, అయ్యప్ప, కుమారస్వామి పుత్రులు గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నం నందీశ్వరుడు. శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్త మిత్రులలో ఒకటి నంది. నంది అన్ని శివాలయాల వెలుపల కనబడుతుంది. శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని, నందీశ్వరుని చెవుల వద్ద బాధలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు. త్రిశూలము. శంకరుడు ఎంచుకున్న ఆయుధము త్రిశూలము. శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలంలో ఉండే 3 వాడి అయిన మొనలు ఉంటాయి. అవి ఏమిటనగా కోరిక, చర్య, జ్ఞానం అనే 3 శక్తులను సూచిస్తాయి. నెలవంక చంద్రుడు. శివుడిని తరచుగా తన జటలో ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళారూపాలతో చిత్రీకరిస్తారు. చంద్రుడు వృద్ధి చెందడం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మత క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. నీలిరంగు కంఠం. శివునికి మరొక పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతీదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలిరంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు. రుద్రాక్ష. శివుడు మెడ చుట్టూ రుద్రాక్షహారమును ధరిస్తాడు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటాడు. రుద్రాక్ష అనే పదము రుద్ర అంటే శివ యొక్క మరొక పేరు మరియు అక్ష్ అంటే కన్నీళ్లు నుండి వచ్చింది అని అర్థం. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తరువాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోనికి వెళ్ళినాయి. పాము. శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తాడు. పాము 3 చుట్టలకు అర్థం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను సూచిస్తాయి. నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది. 3వ కన్ను. శివుని చిహ్నాలలో ఒకటిగా 3వ కన్నును చెప్పవచ్చు. ఆయన నుదిటిపైన మధ్య భాగంలో 3వ కన్ను ఉంటుంది. ఆయన చాలా కోపానికి గురి అయినప్పుడు, చెడును నివారించాలనుకున్నప్పుడు మాత్రమే 3వ కన్ను తెరుచుకుంటుంది. అప్పటి నుండి 3వ కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది. డమరుకం. శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ము వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు. జట. అట్ట కట్టుకొని పీచులా ఉన్న జుట్టు. సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినట్టుగా ఉంటుంది. శివుని అట్ట కట్టుకొని జుట్టు లేదా జట అందం, పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.
శివుడిని భక్తితో కొలిస్తే తనపై ఒక చెంబెడు నీటిని మంచి మనసుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కనికరించే బోళాశంకరుడు. శివ పంచాక్షరి ఆపద కాలంలో శివభక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అరుణాచలం. ఒక్కసారి అరుణాచలంలో ప్రవేశించిన తరువాత మౌనం పాటించాలి. మాట్లాడితే మనసు శివుని మీద ఉండదు. శివనామస్మరణ చేస్తూనే ఉండాలి. లేదంటే మన నాలుకకు హద్దు ఉండదు. వీలైనంత వరకు మితాహారం పాటించాలి. లేదంటే స్పృహ శివుని మీద ఉండదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. లేదంటే మనం మనతోనే ఉండలేము. అక్కడ శివునితో ఉండాలి కదా. మన దర్పం చూపకూడదు. అక్కడ శివుడే సుప్రీం, మనము జీరో. దంపతులైనా సరే దాంపత్య జీవితం అక్కడ గడపకూడదు. కోరికలు దగ్ధం చేసే అరుణాచలంలో కోరికలను తీర్చుకోకూడదు. వీలైతే అన్నదానం చేయాలి. మోక్షానికి దగ్గరవుతారు. అది కూడా మోక్షం కావాలనుకునేవారు మాత్రమే చేయాలి. ఎవరిని దూషించకూడదు. అక్కడ శివపార్వతులు సిద్ధుల రూపంలో, సాధారణ రూపంలో మన మధ్యలోనే ఉంటారు. కాబట్టి హోటల్ రూమ్లో కాకుండా అరుణాచల క్షేత్రంలో ఎక్కడా ఉమ్మి వేయకూడదు. మూత్ర మల విసర్జన చేయకూడదు. అరుణాచలం సాక్షాత్తుగా శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం. సాధారణ పుణ్యక్షేత్రం కాదు. ఇది పరమపావన ఆవిర్భావ అగ్నిలింగ క్షేత్రం. మనసా వాచా కర్మణ శివస్పృహతో చేసే యాత్ర. ఒక్కసారి అర్హతతో కూడిన అరుణాచల దర్శనం చేయగలిగితే ఇక మరొక జన్మ ఉండదు. మనిషి జీవితం 2 భాగాలుగా విభజించదగిన సమయం అరుణాచల ప్రవేశం. ఇందులో శివస్పృహతో నియమనిష్టలతో గిరి ప్రదక్షిణ చేయడం అనేది కేవలం పుణ్యకార్యం మాత్రమే కాదు, జన్మకు సరిపడా గుర్తుంచుకోదగిన మహాఘట్టం అవుతుంది. గిరి ప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సంపూర్ణం అవుతుందని మర్చిపోకూడదు. అరుణాచలంలో ఉన్నంతసేపు మరియు గిరి ప్రదక్షిణలో అనుక్షణం అందరూ గిరివైపు చూస్తూ శివనామస్మరణ చేస్తూనే ఉంటారు. అది కేవలం కొండ కాదు. ఆ కొండ మొత్తం యోగ నిద్రలో శ్రీ దక్షిణామూర్తి స్వరూపంలో నంది, గౌరీ, గణేశుడు, కుమారస్వామి వార్లతో సజీవంగా కూర్చొని ఉన్న ఆ మహాశివుడే ఆ అరుణగిరి. అరుణగిరి వాడుకలో తిరువణ్ణామలై అయినది. అరుణమలై తిరువణ్ణామలైగా మారింది. మౌనంగా శివనామస్మరణతో తాదాత్మ్యం చెందుతూ ప్రదక్షిణ చేయడం వలన తప్పకుండా శివుని అనుగ్రహం కలుగుతుంది. అరుణాచలంలో దక్షిణామూర్తిగా స్థూల రూపంలో కొలువైయున్నాడు ఆ మహాశివుడు. భక్తి పేరు చెప్పి మోసం చేసిన శివుని రుద్ర రూపం చూస్తారు. శివుడు ఎంతటి కారుణ్యమూర్తో అంతటి కఠినాత్ముడును శిక్షల విషయంలో. కనుక శివదర్శనం కావాలి అంటే తొలుత శివసమ్మతం సాధించాలి. సర్వం శివోహం. అత్యంత తేలికగా మోక్షం లభించే మార్గం చూపండి అని ఋషులు, మహర్షులు బ్రహ్మను, విష్ణువు, శివుని కోరినప్పుడు వారు చూపిన మార్గాలు కడు కష్టతరంగా భావించి
ఎంతోమంది ఋషులు తిరిగి తిరిగి జన్మిస్తూనే ఉన్నారు. కాశీలో మరణం కన్నా అర్హతతో కూడిన అరుణాచల యాత్ర మోక్షానికి సులభ మార్గమని, అర్హత గల అరుణాచలేశ్వర యాత్ర చేయగలిగితే అది తప్పకుండా శివుని అనుగ్రహం కలుగుతుంది. అర్హతతో కూడిన అరుణాచల యాత్ర మోక్షానికి సులభ మార్గమని తెలిసిన వేల మంది ఇప్పుడు అరుణాచలంలో వానప్రస్థాశ్రమాన్ని గడిపారని, స్థాయిని, వేల కోట్ల ఆస్తులను వదిలి ఇప్పటికీ అక్కడే గడుపుతూ ఉన్నారని మనలో ఎంతమందికి తెలుసు? అర్హత గల అరుణాచలేశ్వర యాత్ర చేయగలిగితే అది తప్పకుండా శివుని అనుగ్రహం కలుగుతుంది. సర్వం శివోహం. శివాయ గురువే నమః. ఓం నమః శివాయ. శివ సాక్షాత్కారమునకు దారి. వ్యక్తిత్వమునకు మించిన అందం లేదు, పంచాక్షరీ మంత్రమునకు మించిన మంత్రం లేదు, భక్తికి మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, శివభక్తికి మించిన శక్తి లేదు, శివధ్యానమునకు మించిన ధ్యానం లేదు. వర్షం కూడా ఒక్కొక్క చినుకుతోనే భారీ వరదగా మారుతుంది. చిన్న చిన్న భక్తి ఆలోచనలు పెద్ద పెద్ద విజయాలను అందిస్తాయి. దానికి కావలసింది సరైన సంకల్ప బలంతో వెళ్ళడం, ఆలోచనను, ఆధ్యాత్మికను ఆచరణలో పెట్టుట. శివధ్యానం సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేయలేవు. శివ పంచాక్షరి గాయత్రి మంత్రాన్ని ప్రయత్నించి చూడు, పోయేది ఏమీ లేదు. నీ సాధన ఫలిస్తే అనుభూతి పొందుతావు, దైవానికి దగ్గరవుతావు. దానిలో గెలుపు ఓటములు ఉండవు. ఆధ్యాత్మిక మొండితనం సాధించడంలో ఉండాలి, కానీ దైవ కార్యాన్ని వాదించడంలో ఉండరాదు. నీ భక్తి కొలనులో నీటి ప్రశాంతతని రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ తరువాత నీరు తేరుకున్నట్టే నీ ధ్యానం స్థిమితమవుతుంది. ఇది సత్యం. శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాబ్జభృంగ సూర్యాయ దక్షధ్వరనాసకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వసిష్ఠకుంభోద్భవ గౌతమాది మౌనీంద్ర సేవార్చితశేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే.
హర హర మహాదేవ శంభో శంకర. నమో నమః.